శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. భీష్ముడు తిరిగి పులశ్చ బ్రహ్మను అడుగుతూ ఉన్నాడు. వామనావతారం గురించి చెప్పారు, అలాగే అనేకమైనటువంటి విశేషాల గురించి చెప్పారు. కానీ అసలు విష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి మహాత్మ్యాన్ని గురించి తెలియజేయండి. అలాగే ఏ పద్మము అయితే ఈ జగత్తుని అంతా కూడా ఏ పద్మం అయితే సృజింపబడిందో అటువంటి పద్మము ఆ విష్ణువు యొక్క నాభి నుండి ఎలా ఉద్భవించింది? ఎందుకంటే విష్ణువు యొక్క నాభి కమలము నుండి పద్మము ఉద్భవించింది, అందుండి బ్రహ్మ ఉద్భవించాడని చెప్తారు కదా. అలాగే అటువంటి ఆ పద్మము ఆయన యొక్క నాభి యందు ఎలా ఏర్పడింది? అసలు సాగర జలముల్లో ఎప్పుడూ కూడా నిద్రించేటటువంటి ఆ విష్ణువుని, ఆ పద్మనాభుడికి ఆయన యొక్క ప్రభావం చేత వచ్చినటువంటి ఆ పద్మమునకు అసలు ఆ పద్మ మహాకల్ప గాథని ఏదో వివరించండి అని చెప్పి అడిగినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు. బ్రహ్మదేవునికి కూడా నారాయణుడి గురించి అంటే విష్ణువుని గురించి పూర్తిగా తెలియదు. విష్ణువు యజ్ఞాలకే యజ్ఞమైనటువంటి వాడు. అలాగే అతడు తత్వదర్శులు ఎవ్వరికీ కూడా అర్థం కానటువంటి తత్వము. ఆయనే అది దైవము, అది భూతము, అలాగే పురుషుడు, ఆయనే ప్రణవము, ఆయనే శాసకుడు, ఆయనే చేసేవాడు, ఆయనే చేయించేవాడు, ఆయనే కాలము, ఆయనే ఫలము, ఆయనే యజ్ఞము, ఆయనే భోక్త, ఆయనే యజమాని. అంటే సర్వము సకలము కేవలము ఆ పరమాత్మ ఒక్కడే. ఆయన కానటువంటిది ఏదీ లేదు. ఇది అంతా కూడా ఆయనచే సృజింపబడినది మాత్రమే అని మనం గ్రహించాలి అని చెప్తూ కృతయుగము అనేటటువంటిది ధర్మము తప్పనటువంటి కాలము. కృతయుగం అనేటటువంటిది ఆ కాలంలో అందరూ కూడా ధర్మ మార్గాన్ని అనుసరించి ఏ వర్ణాశ్రమ ధర్మాలైతే వాళ్ళకి చెప్పబడ్డాయో వాళ్ళందరూ కూడా వాటికి తదనుగుణంగా వర్తించేటటువంటి వాడు. దాని తర్వాత వచ్చినటువంటి త్రేతాయుగంలో ధర్మాధర్మములు అనేటటువంటివి ఆ సంధ్యాకాలంలో, అంటే ఆ త్రేతాయుగం వెళ్ళిపోయి ద్వాపరయుగం వచ్చేటటువంటి సమయంలో ఈ ధర్మాధర్మాలు అనేటటువంటివి కూడా సమపాళలో ఉండటం, అలాగే లోభము, కామము, మదము అనేటటువంటివి కొందరిలో కనిపించడం అనేటటువంటిది ఆ త్రేతాయుగం యొక్క లక్షణం. ఇంకా తర్వాత వచ్చినటువంటి ద్వాపరయుగం, ఇందులో కూడా సంధ్యాకాలంలో, అంటే కలియుగము ద్వాపరయుగం యొక్క సంధ్యాకాలంలో రజోగుణాధిపత్యత్, అంటే ఎవరి మీదైనా పెత్తనం చెలాయించాలి అనేటటువంటి కాంక్ష పెరిగిపోతుంది. అలాగే ధనలోభం, రాజ్యలోభం ఇవన్నీ కూడా పెరిగిపోతాయి. అందుకే పాండవుల మధ్య, కౌరవుల మధ్య అంత ఘోరమైనటువంటి యుద్ధం
యుద్ధం జరగడం, అలాగే ఆ సంధ్యాకాలంలోనే క్షుద్రులు, మూఢులు, కృతజ్ఞులు, చూరులు వీళ్ళందరూ కూడా జన్మిస్తారు. అధర్మం అనేటటువంటిది క్రమంగా పెరిగిపోతూ ఉంటుంది ద్వాపర యుగానికి, కలియుగానికి సంధికాలంలో. ఇంకా కలియుగంలో ధర్మం అనేటటువంటిది పూర్తిగా క్షీణిస్తుంది. అలాగే కలియుగంలో కాలం గడిచే కొద్దీ, అంటే కలియుగం ప్రారంభమైనటువంటి 2200 సంవత్సరాల తర్వాత అధర్మం అనేటటువంటిది మిక్కుటముగా పెరిగిపోతుంది, దానికి అంతు ఉండదు అని చెప్తూ దానికి ప్రామాణికమైనటువంటి ఒక శ్లోకాన్ని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. తదా వర్ష సహస్రంతు వర్షాణం ద్వే శతే తథా యత్ర ధర్మ చతుష్పాదో ధర్మ పాద పరిగ్రహ. కామకులు, క్షుద్ర తాపసులు, అసత్యాన్ని మాట్లాడేటటువంటి వాళ్ళు, నాస్తికులు, అలాగే బ్రాహ్మణ భక్తి లేనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువైపోతారు. అహంకారం ఎక్కువైపోతుంది, స్నేహ బాంధవ్యాలు బరువైపోతాయి. అలాగే అనేకమైనటువంటి అవినీతి పనులకి జనులు పాల్పడుతూ ఉంటారు. ఇదంతా కూడా వినాశనానికి దారితీస్తుంది. అంతేకాదు యుగాంతం నాటికి ఈ పరిస్థితి తారాస్థాయికి చేరుతుంది అని చెప్తూ ఇంకా ఆ పద్మం యొక్క ప్రాదుర్భావం గురించి చెప్తూ ఉన్నారు. బ్రహ్మగారి యొక్క ఆయుష్, అంటే బ్రహ్మగారి యొక్క కాలము ఆయనకి 1000 యుగాలు, ఆయనకి ఒక పగలు. ఆయన ఎప్పుడైతే ఆ పగలు పూర్తవుతుందో, అంటే 1000 యుగాలు ఎప్పుడైతే పూర్తవుతాయో, అంటే చతుర్యుగాలన్నీ కలిపితే ఒక మహాయుగం ఉంటుంది. మళ్ళీ అటువంటిది కల్పాలు ఇవన్నీ కూడా ఈ ప్రామాణికం అంతా కూడా మనం ముందరే చర్చించుకున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని చెప్పట్లేదు. ఈ బ్రహ్మగారి యొక్క పగటి కాలం పూర్తయిన తర్వాత జీవులందరి యొక్క శరీర సమాప్తిని చూసినటువంటి ఆ బ్రహ్మగారు ఇంకా సృష్టినంతా కూడా తిరిగి వెనక్కి తీసుకోవడం మొదలు పెడతాడు. అలా తీసుకునేటటువంటి క్రమంలో ముందుగా అగ్ని తీవ్రంగా జ్వలిస్తూ లోకాలన్నింటినీ కూడా భస్మం చేస్తుంది. ఇంకా సముద్ర జలాలన్నీ కూడా ఏకారణమై అవన్నీ కూడా భూమి అంతా కూడా కప్పబడిపోయి ఏకారణమై ఎక్కడ చూసినా జలం మాత్రమే కనిపిస్తుంది. ఇలా మొత్తము అంతా కూడా జలము ఒక్కటే ఉన్నటువంటి పరిస్థితిలో ఆ పరమాత్మ ఆ జలంలో నిద్రిస్తూ ఉంటాడు. అయితే చిరంజీవి అయినటువంటి మార్కండేయుడు ఆ పరమాత్మ యొక్క ఉదర భాగంలో ఉండి, అసలు ఆ ఉదర భాగంలో ఉన్నప్పుడే ఆయన సమస్త తీర్థాలు, క్షేత్రాలు ఇవన్నీ కూడా ఆయన దర్శించడం జరుగుతుంది. ఇలా దర్శించినటువంటి వాడు ఆయన ఆ పరమాత్మ యొక్క నోటి నుండి బయటికి వచ్చాడు. వచ్చినటువంటి వాడు తాను ఎక్కడికి వచ్చాడు ఏమిటి అనేది తెలుసుకోలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే అంతా కూడా ఏ కారణమై మొత్తం కూడా నల్లని చీకటితో కప్పబడి ఉంది. అటువంటి జగత్తును చూసి ఆయన భయపడిపోయాడు. అటువంటి దర్శనం, అంటే అటువంటి జగత్తును చూసిన ఆయనకి అక్కడే ఉన్నటువంటి ఒక పరమాత్మ స్వరూపం అనేటటువంటిది ఆయనకి కనపడినా ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తిరగాక విష్ణు మాయ చేత ఆయన భీతిల్లిపోయాడు. అంతేకాకుండా ఇది ఏదైనా నాకు కలిగినటువంటి చిత్త విభ్రమమా, లేదా స్వప్నమా, లేదంటే దీనికంటే భిన్నమైందా అని చెప్పి ఆయన ఆలోచించుకుంటూ ఆయన ఎటువంటి నిర్ధారణకి రాలేకపోయాడు. అటువంటి వాడు ఒక మహాపురుషుణ్ణి, పర్వతాకారుణ్ణి ఆ నీటిలో
శయనించడం చూశాడు. ఆయన ఎలా ఉన్నాడంటే సముద్రంలో తేలుతున్నటువంటి ఒక మేఘంలా ఉన్నాడు ఆయన. అసలు ఈయన ఎవరు అని చెప్పి ఆలోచిస్తూ తిరిగి తాను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో ఆ ప్రదేశానికంటే మళ్ళీ ఆ పరమాత్మ యొక్క ఉదర ప్రదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ అనేకమైనటువంటి ఋషుల మునుల ఆశ్రమాలు, యజ్ఞాలు చేస్తున్నటువంటి వాళ్ళు, అనేకమైనటువంటి పుణ్యతీర్థాలు, అలాగే వందలాది విప్ర సమూహాలు, ఇలా అన్నీ కూడా చూశాడు. ఇలా సంవత్సరాలు లోపలే గడిచిపోయాయి. ఇదంతా కూడా విష్ణుమాయ అని చెప్పి అనుకుంటూ అక్కడే నిద్రించాట. తర్వాత మెలకు రాగానే మళ్ళీ సంభ్రమాశ్చర్యాలకు లోనే చూస్తూ ఉండగా, భయపడకు, దగ్గరికి రా అని చెప్పి పిలిచినట్లుగా అనిపించింది. అయినా కూడా నన్నెవరు పిలుస్తారు, ఎవరున్నారు అని చెప్పి చూస్తూ ఉండగా, మార్కండేయ ఇలా రా అని చెప్పి మళ్ళీ ఒక పిలుపు వినిపించింది. అసలు ఎవరు లేనటువంటి ఈ ప్రదేశంలో నన్ను పేరు పెట్టి పిలిచేటటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పి ఈయన అనుకుని, అయినా నా పేరు పెట్టి పిలుస్తున్నాడే, ఈయనెవరు అనేటటువంటి చిన్న అహం ఆయనకు కలగంగానే వెంటనే, నువ్వు అహంకరించుకో, నేను సనాతనుణ్ణి అని చెప్పి ఆయన చెప్పటం ఈయనకి వినిపించింది. అప్పుడు మార్కండేయుడు పారినటువంటి నేత్రాలతోటి ఆ పరమాత్మను దర్శించి, ఆయనే నారాయణుడు, ఆయనే సమస్తము, ఆయనే పరమదైవము అని చెప్పి ఆయన గ్రహించి ఆయనకి నమస్కారం చేయగానే, నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నేను సనాతనుణ్ణి, అలాగే ఆది అంతము ఈ రెండు కూడా లేనటువంటి వాడిని. అలాగే నువ్వు ఏదైతే వింటున్నావో, ఏదైతే అనుభవిస్తున్నావో అదంతా కూడా నేనే. కాబట్టి ఏకాక్షరంగా భాషించేటటువంటి ఓంకారాన్ని నేనే అని చెప్పి ఆ పరమాత్మ చెప్పిన తర్వాత, ఆ పరమాత్మ యొక్క నాభి నుండి పద్మము ఉద్భవించింది. అది బంగారు కాంతుల చేత దగదగమని మెరిసిపోతూ సూర్యకాంతిని మించినటువంటి కాంతి కలిగి ఉంది. అది పద్మము అలా పెరిగిపోతూ ఒకవైపు నారాయణుడి యొక్క, ఆ పరమాత్మ యొక్క శరీరం పెరిగిపోతుంది, అలాగే ఈ పద్మము కూడా పెరిగిపోతుంది. అటువంటి పద్మాన్ని, అంటే నారాయణుడి యొక్క నాభి కమలం నుండి ఉద్భవించినటువంటి పద్మాన్ని సాక్షాత్తు మార్కండేయుడు చూశాడు అని చెప్తూ, ఈ రకంగా యోగీశ్వరుడు, శ్రేష్ఠుడు, అలాగే ఈ జగత్తునంతా కూడా సృష్టించేటటువంటి వాడు అయినటువంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ పద్మము నుండి ఉద్భవించాడు. పూర్వకాలంలో ఏర్పడినటువంటి ఆ పద్మము పృథ్వీ రూపం కలిగి భౌతిక లక్షణాలచే ఆవరింపబడి నారాయణుడిచే జనించింది అని చెప్పి ఋషులందరూ కూడా చెప్తారు. కాబట్టి ఆ పద్మానికి పోలికగా పృథ్వీని, అంటే ఈ భూమిని కనుక మనం భావిస్తే, ఈ పద్మములో ఉండేటటువంటి కేసరాలు ముఖ్యమైనటువంటి పర్వతాలు, అంటే హిమోద్గంధమాధవ మందర త్రికూట నీల వింధ్య మేరు విషద అష్టంచలాది పర్వతాలన్నీ కూడా అందులో ఉండేటువంటి, ఆ పద్మములో ఉండేటటువంటి పరాగములు, ఆ పద్మంలో ఉండేటటువంటి పుప్పుడి అన్నమాట. ఇవన్నీ కూడా ఇటువంటి మహాపర్వతములుగా ఏర్పడ్డాయి. అలాగే ఈ పర్వతాలే పుణ్యాత్ములైనటువంటి సిద్ధులకు, మహాత్ములకు నెలవేనివి. ఆ సిద్ధులందరూ కూడా వాటి మీద ఉండే తపశ్చర్యలో ఉంటారు. ఈ
పర్వత సమూహముల మధ్యలో ఉన్నటువంటిదే జంబూద్వీపం. అలాగే దివ్య తీర్థాలు కానీ, పుణ్య జలధారలు కాడి అన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే, ఈ జంబూద్వీపంలోనే యజ్ఞాది క్రియలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా ఈ పద్మము యొక్క పెద్ద పెద్ద దళములు, రేకులు ఏవైతే ఉన్నాయో వాటి కింద ఉన్నటువంటివన్నీ కూడా మ్లేచ్ఛ దేశములు. అలాగే వాటికంటే కింద పద్మము యొక్క తూడుగా, ఆ తూడుకు దగ్గరగా వాలి ఉన్నటువంటివన్నీ కూడా అసురుల, దైత్యుల, పన్నగముల నివాస భూములు అవన్నీ కూడా. ఇంకా ఆ వాలిపోయిన ఉన్నటువంటి వాటికి, తామరతూడికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉందో అదే రసాతలము. ఈ ప్రకారంగా సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి వల్ల భూమి అంటే ఆ పుష్కర ప్రాంతమందు పద్మరూపంలో భూమి అనేటటువంటిది ఉద్భవించింది. కనుకే ఆ పుష్కర ప్రాంతం అనేటటువంటిది ఉద్భవ పుష్కరం అని చెప్పి చెప్పబడింది. ఈ పరమాత్మ నుండి సృష్టింపబడినటువంటి ఆ పద్మము నుండి ఉద్భవించినటువంటి బ్రహ్మగారు ఈ సృష్టి అంతా కూడా చేస్తూ ఉంటారు. ఆయనకి ఈ సృష్టి చేయటానికి కావలసినటువంటి వేద దృష్టాంతరాలన్నింటినీ కూడా ఋషులు పరిచయం చేస్తారు. ఈ విశ్వం అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ భూమిని, నదుల్ని, అలాగే పర్వతాల్ని, వీటన్నిటిని కూడా సృజించాడు. ఇలా ప్రతి ఒక్కదాన్ని ఆ పరమాత్మ సృజిస్తూనే ఉన్నాడు అని చెప్పి బ్రహ్మగారు అడిగినటువంటి దానికి పులశ్చ బ్రహ్మగారు ఆ భీష్ముడు అడిగినటువంటి దానికి సమాధానంగా పద్మం యొక్క ప్రాదుర్భావాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు.